నమస్తే ఫ్రెండ్స్. ఎవరికైనా అడ్వాన్స్ క్లాస్ వీడియోస్ కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది. ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్. ప్రిన్సెస్ కట్, బోట్ నెక్, హై నెక్ బ్లౌజ్లో నెట్ క్లాత్ ఎలా అటాచ్ చేసుకోవాలనేది చెప్తాను. ఇక్కడ మనకి క్లాత్ అనేది సరిపోలేదు. నాకు బ్యాక్ నెక్ కుడదామంటే క్లాత్ సరిపోలేదు కాబట్టి నేను ఇంకొక క్లాత్ కాటన్ది తీసుకొని అటాచ్ చేసుకుంటున్నా. రన్నింగ్ స్టిచ్చే పెట్టుకున్న కాటన్ దారం తీసుకొని రన్నింగ్ స్టిచ్ అనేది పెట్టుకొని రన్నింగ్ స్టిచ్ మొత్తం కుట్టేసుకున్నాక మనకు బ్యాక్ నెక్ అని ఫిట్ చేసుకోవాలి స్టాండ్కి. నెక్స్ట్ వీడియోలో అయితే ఎలా కుట్టాలి ఏంటనేది చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, మీకు ఎవరికైనా అడ్వాన్స్ క్లాస్ కావాలనుకుంటే పైన స్క్రీన్ పైన నెంబర్ ఉంది. ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి హాయ్ అని. చెప్పిన వారికి ఎవరికి ఏ క్లాత్ ఏ డిజైన్ ఎలా వేసుకోవాలి ఏదేంటనేది నేను మళ్ళీ చెప్తాను. ఇది ఎలా కుట్టుకోవాలన్నది కూడా పోస్ట్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది, లేదంటే అర్థం కాదు. ఏ వీడియో అయినా సరే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసుకోండి. మధ్యలో స్కిప్ చేస్తే మీకు ఎక్కడ ఏదన్నది అర్థం కాదు. రన్నింగ్ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ప్రతిసారి అంత రన్నింగ్ స్టిచ్ వేసుకున్నట్టే మనం ఎక్కడెక్కడ దారాలు అనేది కట్ చేసుకుంటాము. డైరెక్ట్ మనం మంచానికి పెట్టుకునేటప్పుడు అయితే డైరెక్ట్ మంచానికి పెద్ద మంచానికి అయితే డైరెక్ట్ ఇలానే కుట్టేసుకుంటాము. మనం పెట్టే చిన్న రింగులు కాబట్టి రింగ్ సైజు 18 ఇంచెస్ కానీ 16 ఇంచెస్ రింగ్ కానీ కంపల్సరీ హ్యాండ్కైనా బ్యాక్ నెక్కైనా కొంచెం మన క్లాత్ అనేది అటాచ్ చేసుకొని కుట్టుకుంటేనే ఈజీగా ఉంటుంది. డైరెక్ట్ కుట్టేసుకొని లేదా దారాలు పోగులు వేసుకుంటే మనకు బ్లౌజ్కి హోల్స్ పడతాయి. అలా కాకుండా ఇలా ఒకసారి చూడండి, మీకే అర్థమవుద్ది. ఎప్పుడు కానీ క్లాత్ అనేది టైట్గా ఉంచుకోవాలి, లూజ్ పెట్టొద్దు. అందరూ క్లాత్ లూజ్ పెడుతున్నారు, మళ్ళీ క్లాత్ దారం పట్టేస్తుంది అంటున్నారు. క్లాత్ లూజ్ ఉంటే కూడా మనకు వర్క్ అనేది నీట్గా రాదు. ఎంత టైట్గా ఉండాలంటే అంత టైట్గా పెట్టుకోవాలి. మన హ్యాండ్ పెట్టినప్పుడల్లా లూజ్ అవుతుంది, అయినా మళ్ళీ టైట్ చేసుకోండి. చూడండి, మొత్తం అలాగే కుట్టుకొని రింగ్ పెట్టేసుకొని రింగ్ మనకి ఎంత బ్యాక్ నెక్ ఫుల్ నెక్ పడుతుంది ఆల్మోస్ట్. కాకపోతే ఇక్కడ కస్టమర్కి ఏంటంటే కొంచెం ఒక 1 ఇంచు పొడవు పెంచమన్నారు కాబట్టి ఆ 1 ఇంచు పొడవు మళ్ళీ కుట్టాలి. చిన్న రింగ్ పెట్టేసుకొని అయినా కుట్టుకోవచ్చు, లేదా దీన్ని కొంచెం పైకి జరుపుకొని అయినా కుట్టుకోవచ్చు. ఫుల్ బ్యాక్ నెక్ అయితే ఫుల్గా రావాలి మనకి. ఇక్కడ అటాచ్ చేసుకున్నప్పుడు ఫుల్ నెక్ వస్తుంది. క్లాత్ అనేది ఎప్పుడు అటాచ్ చేస్తామో ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది ఫుల్గా వచ్చేస్తుంది మనకి. చూడండి, మొత్తం అయిపోయినాక ముడి వేసుకోవాలి. ముడి వేసుకొని 2 సార్లు మెలికేసుకొని కట్ చేయండి. చూడండి, ఇప్పుడు నేను రింగ్ అనేది పెట్టి చూపిస్తాను ఎలా అనేది. ఫుల్గా వీడియో చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ బ్యాక్ నెక్ మొత్తం సెట్ అయిపోయింది మనకి. రింగ్ పెట్టినప్పుడు ఏమవుతుంది, కొద్దిగా క్లాత్ ఉంది కాబట్టి సరిపోదు మనకి. ఇక్కడ చూసిండ్రా ఎలా ఉందో? చూడండి ఎలా ఉంటుంది మొత్తం. ఇది కుట్టినాక ఇంకా బాగుంటుంది. నేను ఫోటో పెడతా చూడండి. ఇలా కుట్టుకోవాలి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అందరికీ.